పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ అడుగుతున్నాను. సో డెన్సిటీ ఫార్ములా ఏంటిది? రో ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో ఫస్ట్ దీని నుంచి రిలేటివ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ రాసుకోవాలి. ఎలా? డెల్టా రో బై రో ఈక్వల్స్ టు డెల్టా ఎం బై ఎం ప్లస్ ఇక్కడ డినామినేటర్లో ఉన్నా కానీ మనం ఈ విధంగానే రాసుకోవాలి, డెల్టా వి బై వి. సో నెక్స్ట్ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ. సో పర్సెంటేజ్ ఏ విధంగా తీసుకుంటాం? డెల్టా రో బై రో ఇంటూ 100 ఈక్వల్స్ టు డెల్టా ఎం బై ఎం ఇంటూ 100 ప్లస్ డెల్టా వి డివైడెడ్ బై వి ఇంటూ 100. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? డెల్టా ఎం అంటే చేంజ్ ఇన్ మాస్. ఇక్కడ మాస్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, కాకపోతే చేంజ్ ఇన్ మాస్ ఎంత ఇచ్చాడు? 0.05. అది రాసుకోవాలి, 0.05. టోటల్ మాస్ ఎంత? 5. ఇక్కడ టోటల్ మాస్, ఇది చేంజ్ ఇన్ మాస్. సో టోటల్ మాస్ 5 ఇంటూ 100. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత ఉంది? ఇక్కడ 0.05. టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది? హియర్ ఇట్ ఈస్ టోటల్ వాల్యూమ్, ఇట్ ఈస్ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో టోటల్ వాల్యూమ్ 1 ఉంది కాబట్టి 1 అని రాసుకుంటాం ఇంటూ 100. సో దీన్ని క్యాలిక్యులేట్ ఏ విధంగా చేసుకుంటాం? 0.05 కదా, దీన్ని 5/100 రాసుకోండి ఇంటూ 5 ఇంటూ 100. హియర్ దీన్ని కూడా ఏం రాసుకుంటాం? 5/100 అండ్ హియర్ 100. 100 get cancelled and 5 get cancelled and here 100 get cancelled and here 1% and here 5%. So overall percentage is 6%. So right option is this one.